డిఎస్సీలో అక్రమాలు జరిగినాయి అంటూ రోడ్డెక్కి నినాదాలు చేస్తూ రోడ్డెక్కి నానా రచ్చ చేస్తున్న వైసీపీ నాయకులు ఈరోజు అసెంబ్లీ వేదికగా మాత్రం దాన్ని ప్రస్తావించడానికి వెనకడుగు వేసినట్టుగా కానొస్తుంది. మేము అసెంబ్లీకి రాము, మాకు ప్రతిపక్ష హోదాగా ఇస్తేనే వస్తాము అని మాట్లాడుతున్నారు. ఎలా చూడాలంటారు దీన్ని? జగన్మోహన్ రెడ్డి అనేలో రోడ్లు ఎక్కడం, రాడ్లు తీసుకోవడం తప్ప వీళ్ళకి దేని మీద చిత్తశుద్ధి లేదు. మేము ఛాలెంజ్ విసురుతా ఉన్నాం. మా లోకేష్ గారు కూడా ఛాలెంజ్ విసిరారు. డిఎస్సి మీద మీరు చర్చకు రండి, పారదర్శకత జరిగింది, పారదర్శకత లేదంటే మేము దానికి ఎక్కడైనా సరే ఒప్పుకుంటాం, మీరు రండి అని చెప్పంటే ఛాలెంజ్ విసిరితే కూడా ఛాలెంజ్కి స్వాగతించకుండా రాకుండా రోడ్లెక్కి మీ ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉన్నారు. అసలు డిఎస్సి 5 ఏళ్ళు నువ్వు ప్రభుత్వంలో ఉండి కనీసం పిలుపు ఇవ్వకుండా, ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకుండా ఈరోజు అసలు మాట్లాడే అర్హత లేదని చెప్పని మేము చెప్తా ఉన్నాం. అంటే ఎందుకని అంటారు? అరే ఆయన అసెంబ్లీకి వెళ్ళి నిలదీయొచ్చు కదా, లోకేష్ గారిని అవకాశం ఉంది కదా, అసెంబ్లీ అయితే కనుక శాశ్వత రికార్డుల్లో నిలిచిపోతుంది కదా, ఆ అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు చేజార్చుకున్నారు అనుకోవాలంటారు? అతను తెలుసు అక్కడికి వెళ్తే మేము చెల్లం, ఇది బ్రహ్మాండంగా జరిగింది కాబట్టి అందరూ మాట్లాడతారు, దాని మీద నేను మాట్లాడలేను, అక్కడికి వెళ్ళిన తర్వాత నేను నా పొరుగు పోద్దని చెప్పి అతనికి తెలుసు. అందువల్లే అతను బ్యాక్ స్టెప్ తీసుకొని ఊరకేదో మళ్ళీ పరామర్శని మళ్ళీ డైవర్ట్ చేయడం కోసం అక్కడెక్కడో పాపం ఆడపిల్లని అని కూడా విరూపాక్ష అనే ఎమ్మెల్యే ఆడపిల్లని కూడా చూడకుండా బట్టలు చించిన పరిస్థితిని అతన్ని పరామర్శించడానికి వెళ్తున్నాడంటే అసలు అతను ఏ విధమైన మెంటాలిటీలో ఉన్నాడో మాకు అసలు అర్థం కావట్లేదు. అంటే నేను చిన్నాడు ప్రజల్లోంచి వస్తున్న అనుమానాలు ఏంటంటే, ఎందుకని నిందితుల వైపే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకో కొమ్ము కాస్తున్నారు అనేది ప్రధానంగా ప్రజల్లో వ్యక్తం అవుతున్న అభిప్రాయం. ఎలా చూడాలంటారు దాన్ని? అసలు ప్రజలన్నా లేకపోతే రాష్ట్రం అన్నా అతనికి ఒక్క చిత్తశుద్ధి అనేది లేనే లేదు. ఎంతసేపటికి జనరల్గా మనం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మనం సామాన్యుడైనా లేకపోతే ముఖ్యమంత్రి అయినా, ఎమ్మెల్యే అయినా, మంత్రి అయినా ఎవరికైతే అన్యాయం జరిగిందో అన్యాయం జరిగిన వాళ్ళని పరామర్శించడం అనేది ఆనవాయితీగా వస్తూ ఉంది. అది మన తప్పనిసరిగా మన బాధ్యత కూడా అది. అట్లాంటిది తప్పు ఎవడైతే చేశాడో వాడిని పరామర్శించడం అనేది ఈ ఒక్క జగన్మోహన్ రెడ్డినే చూస్తున్నాం. ఇప్పటి వరకు ఎవరు కూడా ఆ పరిస్థితులు అయ్యో పాపం ఆ అమ్మాయికి అన్యాయం జరిగింది, అయ్యో పాపం అతనికి అన్యాయం జరిగింది అని చెప్పని ఎవరైనా పాపాన్ని ఒడిగట్టుకోకుండా పాపభీతి చూపించేటువంటి పరిస్థితులను చాలా చూశాం. కానీ ఇలా పాపాన్ని ఒడిగట్టుకునేదానికి ఎక్కడైతే మనిషిని గుద్ది చంపేసినటువంటి వ్యక్తికి పరామర్శించడం, ఎక్కడైతే బట్టలు ఓడదీస్తాడో ఆ బట్టలు ఓడదీసిన వ్యక్తిని పరామర్శించడం, ఎక్కడైతే ఇబ్బందికరమైన వాతావరణం సృష్టిస్తారో అక్కడికి వెళ్ళి వాళ్ళ మనుషుల్ని, వాళ్ళ అనుయుల్ని అతను కాపాడుకుంటాడో, రోడ్ల మీదకి వచ్చి ఏ విధంగా అయితే మాట్లాడాలో, ఎక్కడ ప్రజలు రోడ్డును పోయేవాళ్ళు కూడా అసహించుకునే విధంగా నీ కార్యకర్తలు మాట్లాడుకుంటా ఉంటే వాళ్ళని పరామర్శిస్తాడు. అసలు ప్రజల మీద నీకు అసలు ఎలాంటి అభిప్రాయం ఉందని ముందు జగన్మోహన్ రెడ్డి చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి ప్రజల విషయంలో క్షమాపణ చెప్పాలి. ఎక్కడైతే కష్టం వచ్చిందో కష్టం వైపు కాకుండా కష్టం కలిగించినడు వైపు నువ్వు ఈ రోజున పరామర్శలకు వెళ్తున్నావు కాబట్టి నువ్వు ముందు క్షమాపణ చెప్పాలి ప్రజలకి. అది మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. పరామర్శల పేరుతోటి ఒక పక్కన రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే జరగబోయే అసెంబ్లీ సమావేశాలు 10 రోజులు 12 రోజులు మొదలవుతున్నాయి, ఆ 10-12 రోజులు మాత్రం ప్రజా సమస్యలు అంటే తమ ఎమ్మెల్యేలు ఎవరైతే మిగిలిన 10 మంది ఉన్నారో వాళ్ళ నియోజకవర్గాల్లో సమస్యల గురించి అయినా ప్రస్తావించడానికి అసెంబ్లీకి రావచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల్లో ఉన్న సమస్యలు ప్రశ్నించడానికి రావచ్చు. ఎందుకని దీంట్లో మాత్రం వెనకడుగు వేస్తున్నారు? సోనియా గాంధీ లాంటి నేతనే ఎదిరించిన నేత జగన్మోహన్ రెడ్డి అంటూ వైసీపీ నాయకులు ఎక్కడ పెట్టినా ఒకటే మాట చెబుతూ ఉంటారు. కానీ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలోకి మాత్రం అడుగు పెట్టడానికి ఎందుకు వెనకడుగు వేస్తున్నారు అనుకోవాలంటారు? జగన్మోహన్ రెడ్డి ఆ రోజున సోనియా గాంధీని ఈయన ఎదిరించింది ఏం లేదు. వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన మంచి పనులకి ఇతను క్యాష్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఆ రోజున ఆ సింపతిని వాడుకునే ఉద్దేశంలో ఆ సింపతిని అడ్డం పెట్టుకొని అతను ముఖ్యమంత్రి అవ్వాలనే ఉద్దేశంతో ప్రయత్నం చేశాడు. ఆ ముఖ్యమంత్రి రోషి గారికి ఇవ్వడంలో ఇతను పార్టీ పెట్టుకొని ఏదో ఆ రాజశేఖర రెడ్డి పుణ్యం అని ఇతను ఒకసారి ముఖ్యమంత్రి అయ్యారు. ఎదిరించలేదంటారా మీరు? అసలు సోనియా గాంధీ ఎదిరించింది ఏం లేదు.
ఏముంటది ఎదిరించడానికి? ఎదిరించాడు కాబట్టి జైల్లో పెట్టించారనే మాట అంటారు కదా. నువ్వు నీ తండ్రిని అడ్డం పెట్టుకొని నువ్వు తప్పులు చేసావు కాబట్టి, కోటాన కోట్లకు నువ్వు దాచుకున్నావు కాబట్టి, వాళ్ళు డొల్ల కంపెనీలు పెట్టి నువ్వు వాటి ద్వారా దాచుకున్నావు కాబట్టి నిన్ను జైల్లో పెట్టారు. ఎదిరిస్తే జైల్లో పెట్టిన దాఖలాలు ఏం లేవు. నువ్వేదో చెప్పుకోవడానికి నువ్వు ఎదిరించావు కాబట్టి నన్ను జైల్లో పెట్టుకోని చెప్పి నువ్వు చెప్పడం తప్పక ప్రజలందరికీ కూడా తెలుసు ఎన్ని కంపెనీలు పెట్టావో, ఎన్ని కంపెనీల ద్వారా ఎన్ని కోట్ల రూపాయలు నువ్వు సంపాదించుకున్నావో, బెంగళూరులో ప్యాలెస్ కట్టుకున్నావో, హైదరాబాద్లో ప్యాలెస్ కట్టుకున్నావో, ఇడుపులపాయలో ప్యాలెస్ కట్టుకునే ఇవన్నీ కూడా నువ్వు అంతకుముందు నీ 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 పరిస్థితి ఏంటి, నువ్వు నీ ముఖ్యమంత్రి మీ నాన్నగారు అయిన తర్వాత నువ్వేంటి అని చెప్పి ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. ఎక్కడెక్కడ నువ్వు ఎన్ని కోట్ల రూపాయలకి ఆస్తులు సంపాదించుకున్నావు అనేది అందరికీ తెలుసు. దాన్ని ప్రత్యేకంగా నువ్వేది చెప్పాల్సిన అవసరం లేదు మాకు. అంటే ఇక్కడ మరి ఓవరాల్గా చూస్తే కనుక ఈ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో ప్రతిసారి ఏదో ఒక అభివృద్ధి జరుగుతూనే ఉంది. మన రీసెంట్గా పొగాకు రైతులను పరామర్శించడానికి వెళ్తున్నానన్న రోజు కూడా ఒక కూరగాయల వ్యాపారిని వాళ్ళ కార్యకర్తలు బుద్ధి చంపిన పరిస్థితి. మరి ఆ కుటుంబాన్ని కూడా ఎందుకని పరామర్శించలేదంటారు జగన్మోహన్ రెడ్డి గారు? మరి ఈ రోజు కర్నూలు జరుగుతుంది. కర్నూలులో అసలు ఏం జరగబోతుంది అనుకోవచ్చు అంటారు? వేలాదిగా తరలి రండి అని అక్కడ నాయకులు అయితే పిలిపిస్తున్నారు కదా, ఎలా చూడాలంటారు దీన్ని? జగన్మోహన్ రెడ్డి ఎక్కడ దేని విషయంలో అతను పరామర్శం చేయడానికి వెళ్ళినా అక్కడ అరాచకమే. పొగాకు రైతుల్ని పరామర్శించడానికి వెళ్ళినా పొగాకు ధ్వంసం చేస్తారు. మామిడికాయ రైతుల్ని పరామర్శించడానికి వెళ్ళినా మామిడికాయలు చేస్తారు. లేదు ఇంకొక ఆయన్ని వెళ్ళడానికి వెళ్ళినా ఆడ మనుషులను తొక్కించుకుంటూ వెళ్తారు. ఇతను కారు కింద పడి చనిపోయినటువంటి పరిస్థితులు మనం చూసాం. ఇతను అనుయాయులు అన్యాయం చేసినటువంటి అరాచకాలు చేసినటువంటి పరిస్థితుల్ని రైతుల విషయంలో ఎన్నో విధాలుగా ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితిని మనం చూసాం. ఆయన ఏం చేసినా అంటే ఈ రోజున మళ్ళీ కర్నూలు వెళ్తున్నా అంటే అక్కడ ఏం జరుగుద్దో అని చెప్పిన అక్కడ ప్రజలు కూడా భయపడే పరిస్థితులు కనపడతా ఉన్నాయి. అసలు జగన్మోహన్ రెడ్డి వస్తే మాకు మేలు జరుగుద్ది అనే దానికంటే చెడు జరుగుద్దామని చెప్పి ఇవాళ భయపడే పరిస్థితి రాష్ట్రంలో కనపడతా ఉంది. జగన్మోహన్ రెడ్డి ముందే తెలుసుకోవాలి, నేను అసలు చెడుకి వెళ్తున్నానా మంచికి వెళ్తున్నానా, చెడు వాళ్ళ వైపు నిలబడ్డానికి వెళ్తున్నానా మంచి వాళ్ళ వైపు నిలబడ్డానికి వెళ్తున్నానా, ముందది ఆ క్లారిటీ లేకుండా నువ్వేదో సంకలు గుద్దుకొని ఒక 10 మంది రౌడీ మోకలను వేసుకొని ఎక్కడెక్కడ ఏదేదో మాట్లాడుతూ ఉంటే దానివల్ల ప్రజలకి, రాష్ట్రానికి, అభివృద్ధికి అన్నిటికి కూడా నువ్వు అన్యాయం చేసినోడు అవుతావు అని చెప్పని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.